నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల కుప్పం పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా పూర్తి చేశాం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన అబద్ధాల పునాదులపై కొనసాగుతోంది వైసీపీ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శ కూటమి ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలను వైసీపీ నేతలు మానుకోవాలి టీడీపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కాజూరు బాలాజీ ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అదుపులోకి తీసుకున్న చిత్తూరు పోలీసులు 3 లక్షల విలువ చేసే 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలింపు వార్తల్లోని వివరాలు ముఖ్యమంత్రి పాల్గొన్న ప్రదేశాలలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం కుప్పం నియోజకవర్గ పరిధిలోని శాంతిపురం మండలంలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై నెల 1వ తేదీ 2వ తేదీలలో పలు కార్యక్రమంలో పాల్గొంటారు ఈ నేపథ్యంలో సోమవారం ఏఎస్ఎల్ కార్యాలయంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు రూట్ మ్యాప్ సంబంధిత అంశాలపై అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైసెన్సింగ్ లో భాగంగా శాంతిపురం మండలంలో తుమ్మిసి పంచాయతీ డుంకుమానిపల్లె వద్ద హెలిప్యాడ్ ప్రాంతానికి వెళ్లి అక్కడ చేయాల్సిన ఏర్పాట్ల గురించి అధికారులకు సూచనలు చేశారు కడపపల్లెలోని ముఖ్యమంత్రి నివాసం వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు అలాగే జూలై 2వ తేదీన శాంతిపురం మండలం తిమ్మరాజుపల్లె గ్రామం 28 ఇళ్లను ఇంటింటి పర్యటనలో ముఖ్యమంత్రి పాల్గొంటారని ఆర్ఎన్బి డిపిఓ ఆధ్వర్యంలో పటిష్టమైన బారికేడ్లు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు శాంతిపురం మండలం తుమ్మిసిలోని ఏపీ మోడల్ స్కూల్కు చేరుకొని పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని రేపటి మధ్యాహ్నం లోపల బహిరంగ సభ సుందరీకరణ పనులు పూర్తి చేయాలని మంచి గాలి వెలుతురు ఉండే విధంగా ఆహ్లాదకరంగా ఉండాలని తెలిపారు కుప్పం ఏరియా ఆసుపత్రికి చేరుకొని టాటా సంస్థ ద్వారా డిజిటల్ నెర్వ్ సెంటర్ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్న నేపథ్యంలో అక్కడ పటిష్టమైన భద్రత వైద్య సేవలు ఉండాలని పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన అబద్ధాల పునాదులపై కొనసాగుతోందని వైసీపీ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు సోమవారం చిత్తూరు నగరంలోని వైసీపీ కార్యాలయంలో రీకాలింగ్ బాబు మేనిఫెస్టో ఇంటింటికి వంచన అనే కార్యక్రమాన్ని వైసీపీ నేతలు చేపట్టారు ఇందులో భాగంగా చంద్రబాబు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల మేనిఫెస్టోకు సంబంధించిన క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు అనంతరం భూమన మాట్లాడుతూ 14 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉందంటూ గొప్పలు చెబుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గడిచిన ఏడాది పాలనలో ప్రజలను వంచనకు గురి చేస్తూ పరిపాలన కొనసాగించారని తెలిపారు ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ నవరత్నాలతో పాటు కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను మెండుగా అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు తన ఏడాది పాలనలో అవ్వాతాతలకు ఇస్తున్న పెన్షన్లు కోత విధించడంతో పాటు తల్లికి వందనం పథకంలో దాదాపు 30 లక్షల మంది తల్లుల ఖాతాలకు ఇప్పటి వరకు సొమ్ములు జమ చేయలేదని గుర్తు చేశారు నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతితో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1500 రూపాయలు జమ చేయడంలో అయితే సూపర్ 6 హామీలను అమలు చేశామంటూ చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు ప్రజల పక్షాన నిలిచి వైసీపీ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పబ్బం గడుపుతున్నాడే తప్ప ప్రజలకు ఏమి మేలు చేశాడో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటూ నానా యాగి చేసిన చంద్రబాబుకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి తగిన గుణపాఠం త్వరలోనే చెబుతారని అన్నారు. ఇందులో భాగంగానే వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో గత సంవత్సర కాలంలో చంద్రబాబు పాలన తీరుడు ప్రతి గడపకు తీసుకువెళ్లి ప్రతి ఇంటిని ఎలా వంచన చేశారు ప్రజలకు తెలియజేసేందుకు ఇంటింటికి వంచన కార్యక్రమానికి వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని, ఇందులో భాగంగానే చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎన్ని హామీలు అమలు చేశాడో ప్రజల నుంచి తెలుసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీలోని ప్రతి కార్యకర్త గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విజయవంతం చేసే దిశగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు ఏడాది పాలనలో చేసిన వంచన మొత్తం ప్రజలు చూశారని, ప్రజలే కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు సంసిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి, జ్ఞాన జగదీష్, గాయత్రీదేవి, హరిణిరెడ్డి, అధిక సంఖ్యలో వైసీపీ పార్టీ కార్పొరేటర్లు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎంత దారుణంగా వంచిస్తున్నారు. ఈ సంవత్సర కాలము వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేసి ప్రజల్ని భ్రమంలో ఉంచి అధికారంలోకి వచ్చినారో, వచ్చిన వెంటనే ఈ హామీలను నెరవేర్చాల్సినటువంటి బాధ్యతని విస్మరించి వచ్చిన రోజు నుంచి మన పార్టీ కార్యకర్తల మీద భౌతిక దాడులో లేదా హత్యలో, మన పార్టీ నాయకులని తప్పుడు కేసులు బనాయించి జైళ్ళలోకి నెట్టడాలు, మన పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తల్ని దాదాపు 570 మందిని అరెస్టు చేసి వాళ్ళనందరినీ కూడా బెయిల్ కూడా రాకుండా అనేక కోర్టుల్లో తిప్పటాలు, ఇవన్నింటినీ మనమందరం కూడా చూస్తూనే ఉన్నాం. ప్రతి 15 రోజులకు ఒకటి ఏదో ఒక రకమైన ప్రజల నుంచి అసహనం పెరిగిన ప్రతి క్షణము ఒక డైవర్షన్. ఒక రోజున బోట్లను కృష్ణానదిలో మనమే ముంచేశాము, ఆ కృష్ణానది కట్టని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూల్చేయడం, ఏదో ఒక రకమైనటువంటి కారణాలతోనే చంద్రబాబు నాయుడు గారి పాలన ఈ సంవత్సరం అంతా సాగి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా తల్లికి వందనం కార్యక్రమంలో 80 లక్షల మందికి ఈ కార్యక్రమాన్ని ఇవ్వాల్సి ఉండగా 30 లక్షల మందికి కత్తిరించి 15,000 రూపాయలు చెప్పినటువంటి వ్యక్తి 13,000 రూపాయలకే పరిమితి చేసి, అది కూడా 750 యూనిట్లో అంకణాలు ఉన్నటువంటి స్థలము ఏదో ఉన్నటువంటి వాళ్లకు 8,050 రూపాయలు మాత్రమే ఇచ్చారు. కొద్దిమందికి 8,050, కొద్దివేల మందికి 9,000. అంటే ఏ ఒక్కరికి కూడా పూర్తిగా 15,000 అందినటువంటి వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అలాగే రేషన్ కార్డులని 5 లక్షల మందికి తగ్గించినాడు. కూటమి ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలను వైసీపీ నేతలు మానుకోవాలని తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాజూరు బాలాజీ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారని, రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి రెండూ చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అవ్వాతాతలకు 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 రూపాయలకు పెంచి ఇవ్వడం జరిగిందని, తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా అమలు చేయడం జరిగిందన్నారు. దీనితో పాటుగా మహిళలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆగస్టు 15వ తేదీన లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజల పక్షాన నిలిచి ప్రజాప్రభుత్వంగా రాష్ట్రంలో సుపరిపాలన కూటమి ప్రభుత్వం అందిస్తుంటే దీన్ని చూసి ఓర్వలేని వైకాపా నేతలు
కూటమి ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఇది ఎంతవరకు సమంజసం కాదన్నారు. వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల పాలనలో ఎక్కడా కూడా అభివృద్ధి చేసిన సందర్భాలు లేవని, రాష్ట్రంలో కనీసం రోడ్లను కూడా వేయలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 85% అమలు చేశారని, రానున్న రోజుల్లో ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చడం జరుగుతుందన్నారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొందని, ఇందులో భాగంగానే ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని, ఇప్పటికైనా వీటిని మానుకోవాలని హితవు పలికారు. 20,000 రూపాయలు దఫాల వారుగా వేయడం జరిగింది. మేము చెప్పినవన్నీ కూటమి ప్రభుత్వం చేస్తున్నారు. దయచేసి వైసీపీ నాయకులు ఏదన్నా ఉంటే ప్రజల పక్షం నిలబడి వాళ్ళకి మంచి చేసే ప్రయత్నం చేయండి, కానీ కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడూ తప్పు పట్టే ప్రయత్నం చేయొద్దండి. జగన్మోహన్ రెడ్డి మాదిరి నాయకులు ఇక్కడ ఎవరు లేరు, ప్రజల్ని మోసం చేసే నాయకులు ఇక్కడ ఎవరు లేరు. దయచేసి ప్రజలకి మంచి చేసే విధంగా ముందుకు తీసుకొని ప్రజలకు పక్షం నిలబడి అందరూ మంచి చేద్దాం. కూటమి ప్రభుత్వం మంచి చేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం పైన ఈరోజు మీరు బురద చల్లే ప్రయత్నం చేయొద్దండి. ఈ ప్రజలకు అన్ని మంచి జరుగుతుంది. ఈరోజు డెవలప్మెంట్ తీసుకుంటే ఎక్కడికెక్కడ రోడ్లు కానీ, ఎక్కడికెక్కడ కాలువలు కానీ, ఎక్కడికెక్కడ లైట్లు కానీ వేశారు. అదే ఈ 5 ఏళ్ళలో మీరు ఇక్కడ కానీ ఒక రోడ్ వేసినట్టు కానీ, ఎక్కడ కానీ లైట్ వేసినట్టు కానీ, ఎక్కడ కానీ డెవలప్మెంట్ కనీసం మీరు ఎక్కడ చూపించినా దానికి మేమందరూ కూడా అంగీకరిస్తాం. దయచేసి ప్రజల పక్షం నిలబడి మంచి చేసే ప్రయత్నాలు చేయండి. గత ప్రభుత్వం మాదిరి దోపిడీలు కానీ, గంజాయిలు కానీ, అక్కడికక్కడ మహిళలకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎన్నో జరిగాయి. ఈ ప్రభుత్వంలో 1 సంవత్సరంగా ఎక్కడ కానీ కేసులు కానీ, ఒక మహిళల పట్ల కానీ తప్పుగా నడుచుకున్న విధానాలు ఎక్కడైనా ఉంటే, మహిళల పట్ల తప్పుగా నడుచుకున్న విధానాలు ఎక్కడైనా ఉంటే మీరు ఏం చెప్పినా మేము ముందుకు వచ్చి మీకు సమాధానం చెప్పే పరిస్థితి మేము తెలుపుకుంటున్నాము. కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రతి ఒక్క పథకం కానీ మేము చెప్పినట్లు మేము చేస్తున్నాము. అదేవిధంగా మీరు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే విధంగా లేదు. ఈరోజు వైసీపీ ఇంటికి పోయినారు. అదేవిధంగా ఇంట్లోనే ఉండండి, నెమ్మదిగా ఉండండి. మీ పాలన అయిపోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి పాలన జరుగుతూ ఉంది. ప్రజలకు అన్ని మంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడునే కోరుకుంటారు. దయచేసి ఇంకనైనా ఈ తప్పుడు ప్రచారాలు మానేసి నెమ్మదిగా ఉండండి. చిత్తూరు పట్టణ పరిసర ప్రాంతాలలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 3 లక్షల విలువ చేసే 5 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని చిత్తూరు 1 టౌన్ సిఐ విశ్వేశ్వర్ తెలిపారు. ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన అనంతరం వివరాలను 1 టౌన్ సిఐ విశ్వేశ్వర, 2 టౌన్ సిఐ నెట్టికంటయ్య మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు నగర పరిధిలో ఇటీవల ద్విచక్ర వాహనాల చోరీలు జరుగుతున్నట్లు బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, ఇందులో భాగంగానే జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చిత్తూరు రెడ్డిగుంట సమీపంలో వాహనాల తనిఖీలు చేపడుతుండగా వేలూరు వైపు నుంచి మోటార్ సైకిల్ పై వస్తున్న వ్యక్తి అనుమానాస్పదంగా తోచడంతో ద్విచక్ర వాహనాన్ని ఆపి విచారించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి తానే నిర్ధారించుకొని అదుపులోకి తీసుకున్నామని, చోరీలకు పాల్పడుతున్న నిందితుడు రాజేష్ వద్ద నుండి 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు. ఈ మీడియా సమావేశంలో 1 టౌన్ 2 టౌన్ సిబ్బంది పాల్గొన్నారు. ఇందులో పనిచేసిన సిబ్బంది అందరికీ కూడా మేము రివార్డులు అందజేయడం జరిగింది. ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారు అభినందించడం జరిగింది. దీనిలో 2 టౌన్ 1 టౌన్ ఇద్దరు పోలీస్ స్టేషన్లకు సంబంధించిన సిబ్బంది కూడా వర్క్ చేశారు. వాళ్ళందరికీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. ముఖ్యంగా మీ ద్వారా మన పట్టణ ప్రజలకు మా యొక్క మనవి ఏమంటే, సీసీ కెమెరాలని ఎంత వీలైతే అంత అడ్వాన్స్డ్గా
మీ గృహాల బయట మీ వాహనాలు ఉండే చోట పార్కింగ్ ప్లేస్లో కూడా పెట్టుకోమని చెప్తున్నాం. అదేవిధంగా ద్విచక్ర వాహనాలకి ₹1,00,000 2 లక్షలు పెట్టి వాహనాలు కొంటున్నారు, కానీ ఒక 2,000 పెడితే GPS సిస్టమ్ వస్తుంది. ఆ సిస్టమ్ను పెడితే కన్నా అలారం అనేది వాళ్ళకు వస్తుంది. వాటిని కూడా ఇన్స్టాల్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం. దీనిపైన కూడా త్వరలో ఎస్పీ గారికి చెప్పి ఈ GPS 2 వీలర్లకు అనేది ఇన్స్టాల్ చేయించే విధంగా చర్యలు తీసుకోవడానికి మేము ముందుకు వస్తున్నాం. ఇప్పుడు గతంలో ఏం కేసులు, ఇదే ఫస్ట్ కేసు. ఒక కేసు వేలూరులో కూడా నమోదైంది. అక్కడ దొంగతనం చేసిన బండిని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. 2 టౌన్ సిఐ గారు మాట్లాడతారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడంతో తమ విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగులు తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు నగరంలోని నగరపాలక కార్యాలయం ఎదుట 8వ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు సరవణ మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు, స్కిల్డ్ వర్కర్లకు 29,200, సెమీ స్కిల్డ్ వర్కర్లకు 24,600 కనీస వేతనాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 13,000 జీతం ఇస్తుందని, చాలీచాలని జీతాలతో జీవనం సాగించడం కష్టతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా 5 సంవత్సరాల సర్వీసు నిండిన కార్మికులకు మినిమం టైం స్కేల్ అమలు చేయడంతో పాటు 6% సంవత్సరానికి ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని కోరారు. దీనితో పాటు ఉద్యోగ విరమణ వయసు కూడా 60 నుండి 62 సంవత్సరాలకు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాడ్యుయేటీ 10 లక్షల రూపాయలు అందజేయాలని కోరారు. అలాగే రిటైర్ అయిన కార్మికులకు ప్రతి నెల 10,000 రూపాయల పెన్షన్ మంజూరు చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలు కూడా అమలు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇంజనీరింగ్ విభాగంలోని తమ విధులను పూర్తిగా బహిష్కరించడం జరిగిందని, ఇందులో భాగంగానే ప్రజలకు అత్యవసరమైన నీటిని తాము నిలుపుదల చేశామని స్పష్టం చేశారు. ఇదే విషయంపై కమిషనర్కు కూడా వినతి పత్రాన్ని అందించామని, రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మె విరమింపజేసేది లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి శివప్రసాద్, గౌరవ సలహాదారు వెంకటేష్, యూనియన్ సభ్యులు గోపాలాచారి, వెంకటేష్, సునీల్ కుమార్, శంకర్, ఉషా, సుజాత, హరికృష్ణ, సునంద, అధిక సంఖ్యలో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. చిత్తూరు నగరపాలక నుండి ఇంజనీరింగ్ విభాగం నుంచి 8వ రోజు సభ చేస్తున్నాము. నిన్న మొన్న స్ట్రీట్ లైట్ ఆఫ్ చేసినాము. ఈ రోజు చిత్తూరు నగరపాలక సంస్థ ఎక్కడ వాటర్ సప్లై చేయలేదు. మేము రాబోయే కాలం వాళ్ళు పిలిపించేంత వరకు వీధి దీపాలు, నీటి సరఫరా నిలుపుటకు మేము తయారుగా ఉన్నాము. దయ ఉంచి ప్రభుత్వం ఆ పని దయ ఉంచి మా యొక్క కోరికలు నెరవేర్చాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. డిమాండ్ వచ్చి 13,000 జీతం ఇస్తున్నాం. 13,000 జీతంలో వచ్చి దీంట్లో అంటే మీరు ప్రభుత్వం ఉద్యోగస్తులు అలా అని చెప్పి సంక్షేమ పథకాలు ఏం మాకు ఇదంట. తల్లికి వందనము, వీడియో పెన్షన్, మా ఇంట్లో వీడియో పెన్షన్, హ్యాండిక్యాప్డ్ పెన్షన్ ఉంటే అలాంటి పథకాలంతా మాకు రద్దు చేసినారు. సబ్సిడీ గ్యాస్లు ఇలాంటివంతా మాకు ఇదంతా రద్దు చేసినారు. కాబట్టి దయచేసి మాకు మళ్ళీ అదంతా మా పథకాలు మాకు వర్తించేట్టుగా జీతాలు వచ్చి పెంచాలి, సైన్స్ స్కేల్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అది రాష్ట్రంతో మాట్లాడుతున్నా, అది పోయేది వాళ్ళే వస్తారా, మేము పోయేది జరుగుతాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.